హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చైత్రస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. టుడే వీడియో వచ్చేసి ఈరోజు నేను మా పాప తిరుమలకి వెళ్తున్నాము. అత్తోళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు అయితే వెళ్తున్నాము. ఇంకా వెంకటేశ్వర స్వామికి వచ్చేసి పిండి దీపారాధన చేసేసుకుని దండం పెట్టేసుకున్నాము. క్షేమంగా వెళ్ళేసి మెట్లెక్కి వెళ్ళాలి, ఇంకా క్షేమంగా వెళ్ళి దర్శనం చేసుకొని రావాలని చెప్పేసి లగేజ్ అయితే సర్దేసుకున్నాము. ఇంకా ఇంటి దగ్గర వినాయకుడి గుడికి వచ్చేసి టెంకాయ అయితే కొట్టుకుంటున్నాము. స్వామి మేము క్షేమంగా వెళ్ళి రావాలని చెప్పేసి వినాయకుడికి అయితే మొదటి టెంకాయ కొట్టుకునేసి బయలుదేరేస్తున్నాము. నేనైతే 5 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలని. ఈ రోజుకైతే కుదిరింది. ఇంకా ఆటో మాట్లాడుకునేసి బస్ స్టాండ్కి అయితే బయలుదేరేస్తున్నాము. ఇంకా మా ఆయన అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేసాడు. ఇంకా జానకి మామ అయితే బస్ స్టాండ్కి వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చాడు. ఇంకా టికెట్లు అవన్నీ తీసుకున్నాను. నేను బ్లూటూత్ మర్చిపోయాను చెప్పేసి ఇంకా మా ఆయన అయితే మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చి బ్లూటూత్ అలాగే థమ్స్అప్ తెచ్చి ఇచ్చాడు. ఇంకైతే బయలుదేరి వెళ్తూ ఉన్నాము. నెల్లూరు అయితే దాటేసాము. వ్యూ అయితే చాలా బాగుందండి. ఈవినింగ్ వ్యూ చాలా బాగుందని చెప్పేసి వీడియో తీశాను. నెల్లూరులో మా బస్ అయితే 5కి అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, కాళహస్తి శివయ్యనైతే దర్శనం చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, పైన శివపార్వతులు కూడా పెట్టినారు, చాలా బాగుంది. ఇంకా ఒకసారి శివపార్వతులకి దండం పెట్టేసుకుంది. ఇక్కడ పచ్చని పైరు పొలాలు చాలా బాగుంది. ఇప్పుడు మేము కాళహస్తి బ్రిడ్జి దాటుకొని అయితే వెళ్తూ ఉన్నాము. ముందు వచ్చేసి మేము తిరుపతిలో గోవిందరాజు స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఫైనలీ తిరుపతిలో అయితే ఎంట్రీ అయిపోయాము. ఇంకా తిరుపతిలో ఎంట్రీ అయిపోయిన తర్వాత ఇక్కడ అన్నమయ్య సర్కిల్ ఉంది. ఈ అన్నమయ్య సర్కిల్ దాటుకొని అయితే బస్ స్టాండ్కి వెళ్ళాలి. మేము బస్ స్టాండ్లో వెయిట్ చేస్తే పుత్తూరు నుంచి మా అల్లుడు అయితే వస్తాడు. ఇంకా అందరం కలుసుకొని అయితే ముందు గోవిందరాజు స్వామి టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ మనకు లొకేషన్ అయితే చాలా బాగుంటుంది కదా, మనం తిరుపతిలో ఎంట్రీ అయ్యేంత ఫీలింగ్ అయితే వస్తుంది గోవింద నామాలతో. ఇంకా ఫైనల్లీ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇంకా బస్ స్టాండ్లో దిగేసి ఇంకా మా అల్లుడు వచ్చేసాడు. ఇంకా అందరం కలుసుకొని అయితే గోవిందరాజు స్వామి టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా బస్ స్టాండ్ నుంచి బయటకు అయితే వచ్చేసి ఆటో మాట్లాడుకొని వెళ్తూ ఉన్నాం టెంపుల్కి అయితే. ఇప్పుడు మేము ఆటో దిగేసి గోవిందరాజు స్వామి టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి గోపురం ఎంత బాగుందో, గాలి గోపురం. లైటింగ్స్ అయితే భలే ఉందండి ఇక్కడ ఈ టెంపుల్లో. కలర్స్ ఆగి మనకు కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయి. ఈ స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడంతా చుట్టుపక్కల అంగళ్ళుతో కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ లైటింగ్ అయితే చాలా బాగుందండి. లైటింగ్ అయితే డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి కలర్స్ అన్నీ. ఇంకా జనాభా కూడా ఫుల్గా ఉన్నారండి. ఇంకా మనకు తిరుమలకి వెళ్ళే భక్తులు అలాగే వెళ్ళేసి వచ్చిన భక్తులు కూడా ఈ స్వామిని అయితే దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మేము వెళ్ళే కొందుకైతే 8 అయిపోయింది. మేమైతే ఫాస్ట్గా టైం అయిపోతుందని చెప్పేసి ఉచిత సెల్ ఫోన్లు ఉంచుతాము. ఫోన్లన్నీ అక్కడ పెట్టేసిన తర్వాత పక్కనే అయితే మనకు టికెట్ కౌంటర్ ఉంది. టికెట్స్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇంకా మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. గోవిందరాజు స్వామి టెంపుల్కి అయితే లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకొచ్చాము. స్వామివారు అమ్మవారు చాలా బాగా దర్శనం ఇచ్చారండి మాకైతే. ఎందుకంటే గుడి క్లోజ్ చేసే టైం అయిపోయింది. లాస్ట్ మేమే వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా నిదానంగా దర్శనం చేసుకున్నాము. మాకైతే స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా దర్శనం చేసేసుకొని బయటకైతే వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఒకసారి మొత్తం అయితే వీడియో తీశాను. జనాభా కూడా చాలా మంది ఉన్నారండి. తిరుపతికి వెళ్ళే భక్తులు దర్శనం చేసుకుంటారు, అలాగే తిరుపతి నుంచి వచ్చే భక్తులు కూడా ఇక్కడైతే దర్శనం చేసుకుంటారు. స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే ఇలా తీసుకున్నాము. సెల్ఫీలు ఫొటోస్ ఇలా అయితే తీసుకున్న తర్వాత స్వామివారికి అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకైతే బయటకు వచ్చేసాము గుడిలోంచి. ఇంకా నైట్కి వచ్చేసి టిఫిన్ చేస్తామని చెప్పేసి ఒక హోటల్కి వెళ్ళాము. కింద అయితే ఫుల్ అయిపోయింది. సరే అని చెప్పేసి పైకి అయితే వెళ్ళాము. పైన ఎంతసేపు వెయిట్ చేసినా కానీ ఆర్డర్ తీసుకునే వాళ్ళు అయితే రాలేదు. సరే అని చెప్పేసి ముందు వెళ్ళి టోకెన్స్ తీసుకున్నాం, తర్వాత తిన్నాం అని చెప్పేసి బయలుదేరేసాము. అక్కడి నుంచి మేము టోకెన్స్ తీసుకోవడానికి శ్రీనివాస కాంప్లెక్స్కి అయితే వచ్చేసాము. మా అదృష్టం ఏమో కానీ మేము వెళ్ళే కొందికి టోకెన్స్ అయితే ఇస్తూ ఉన్నారు. నైట్ 9:30కి ఏమో వెళ్ళాము. మామూలుగా సర్వదర్శనం టోకెన్స్ అయితే నైట్ 1-2 నుంచి స్టార్ట్ చేస్తారు. మా అదృష్టం ఏమో కానీ మేము వెళ్ళే కొందికి అయితే టోకెన్స్ ఇస్తూ ఉన్నారు. టైమింగ్స్ కూడా మనల్ని సెట్ చేసుకోమన్నారు. 6, 7, 8, 9. మేమైతే 9కి తీసుకున్నాము. టోకెన్స్ అయితే తీసేసుకున్నాము. వెంకటేశ్వర స్వామి దర్శనానికి టోకెన్స్ అయితే వచ్చేసాయి. ఇంకైతే నైట్ స్టే చేద్దామని చెప్పేసి శ్రీనివాస వసతి గృహంకి అయితే వచ్చేస్తున్నాము. ఇంకా నైట్ అక్కడే ఉండేసి ఇంకా మార్నింగ్ అయితే మెట్లు నడవడానికి అయితే బయలుదేరాలి. శ్రీనివాస వసతి గృహంకి అయితే వచ్చేసాము. ఎంట్రన్స్లో ఇక్కడ స్వామివారు అమ్మవారు అయితే ఉన్నారు. ఇంకా దండం పెట్టేసుకునేసి కొంచెం ఖాళీగా ఉంది ప్లేస్ అయితే ఒక దగ్గర చూసుకొని లగేజ్ అక్కడ పెట్టేసి ఫోన్లు అవి ఛార్జింగ్ పెట్టుకుంటున్నాము. ఎందుకంటే వీడియోలకి ఎట్లకి కావాలి కదా. అలాగే పవర్ బ్యాంకు ఫోన్లు అయితే ఛార్జింగ్ పెట్టేసి ఇంకా అత్తను అక్కడ పెట్టేసి మేమైతే టిఫిన్ చేద్దామని చెప్పేసి బయలుదేరి బయటకైతే వచ్చేసాము. ఇంకా టిఫిన్ కోసం అయితే చూస్తూ ఉన్నాము ఎక్కడ బాగుంటుందని చెప్పేసి. ఇక్కడ ఈ హోటల్కి అయితే వచ్చేసాము. ఇంకా లోపలికైతే వచ్చేసి ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఆనియన్ దోశ, మసాలా దోశ, నూడిల్స్
అలాగే పరోటా. మేము అన్నీ అయితే ఆర్డర్ పెట్టేసి ఇంకా అందరం అయితే తింటూ ఉన్నాము. ఈరోజు శనివారం రోజు నెల్లూరు నుంచి తిరుపతికి వచ్చేసి తిరుపతిలో గోవిందరాజు స్వామి టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత సర్వదర్శన్ టోకన్స్ కూడా తీసేసుకొని శ్రీనివాస కాంప్లెక్స్లో అయితే లగేజ్ అక్కడ పెట్టేసి ఇంక మేమైతే టిఫిన్ తినడానికి అయితే వచ్చాము. ఇంకా మేము టిఫిన్ తినేసి బూనత్కి అయితే టిఫిన్ తీసుకెళ్ళాలి పార్సిల్. ఈరోజు డే అయితే ఇలా గడిచింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తిరుమలకి మెట్లెక్కి వెళ్ళే వీడియో అలాగే తిరుమలలో వీడియో త్వరలో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే బాయ్.